హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈరోజు ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి, అంటే ఆ, మంచి సెక్టర్ అన్నమాట. హెల్త్ కేర్ అంటే కెమికల్ సెక్టర్కి సంబంధించినటువంటి ఒక మంచి కంపెనీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ అంటే కెమికల్ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినటువంటి మనకు చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. అందులో మనకు బెస్ట్ ఏంటంటే న్యాచురల్ క్లీన్ సైన్స్ అన్నమాట. అంటే కొన్ని విషపూరితమైనటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి, కానీ న్యాచురల్కి సంబంధించినటువంటి కంట్రోల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అన్నమాట. ఇది హెల్త్ కేర్ సంబంధించినటువంటివి అంటే మెడిసిన్ కి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. చాలా గుడ్ కంపెనీ, గుడ్ ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్. ఎర్లీ అంటే ఇయర్లీ కూడా గెయిన్ అనేది చాలా బెస్ట్గా జనరేట్ అనేది చేస్తుంది ఇన్కమ్. సో ప్రతి ఇయర్ కంపెనీ గ్రోత్ అనేది చాలా బెస్ట్గా ఉంది ఫ్రెండ్స్. సో సెక్టర్ ఏంటంటే కెమికల్ సెక్టర్ అన్నమాట. ఇది క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకు ఒకసారి ఇది దీని యొక్క ఏ విధంగా ఉంటుంది గ్రోత్ అనేది చూద్దాం. ఇదైతే ఫండమెంటల్ గానైతే చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. మనకు ప్రెసెంట్ ఆర్ఎస్ఐ 50 బిలో ఉందన్నమాట ఇది. సో ఇది మనకు మాక్సిమం 80% పెరిగే ఛాన్స్ అయితే కంప్లీట్గా ఉంది. అంటే ఆర్ఎస్ఐ 8 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఆర్ఎస్ఐ 8 వరకు వస్తే ఎంతవరకు పెరగవచ్చు అనేది మనం ఇక్కడ అంచనా ప్రకారంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎంటర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అనేది అంటే క్లీన్ సైన్స్ టెక్నాలజీ కంపెనీ అనేది 1500 దగ్గర ఉంది. మనము దీన్ని ఏమాత్రం డౌన్ ట్రెండ్ లో కంటిన్యూగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బిగ్ మూమెంటం, ఒక బుల్లి సింగిల్ ఫింగర్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది మంత్లీ క్యాండిల్. సో ఈ మనకు ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే 1400 అన్నమాట. ఎంటర్ అవ్వాలి. స్టాప్ లాస్ అనేది మనం మాక్సిమం 1300 అన్నమాట. స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతే 100 పాయింట్స్ స్టాప్ లాస్. ఎంటర్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ ఆఫ్ అన్నమాట. ప్రెసెంట్ ఎంటర్ అనేది అవ్వచ్చు కంపెనీలోని. ప్రెసెంట్ హోల్ షోల్డర్ నుంచి ప్రెసెంట్ ఆర్ఎస్ఐ టచ్ అవుతుంది, క్రాస్ అవుతుంది, కాబట్టి మనం ఇక్కడ బై చేయొచ్చు. స్టాప్ లాస్ అయితే మనం 1300 పెట్టుకోవచ్చు. 1400 అనేది ఎంటర్ అన్నమాట. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 2000 అన్నమాట. సెకండ్ టార్గెట్ 2600. అంటే ఇది 1.5 year కంప్లీట్గా పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మనకు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి కల్లా ఈ స్టాక్ అనేది మనకు గ్యారంటీగా ఒక 600-700 ప్రాఫిట్ అనేది గెయిన్ అనేది చేయొచ్చు. సో మనకు మ్యాక్సిమం 1.5 yearకి స్టాకు మ్యాక్సిమం మనకు ఒక 1700 అన్నమాట. మ్యాక్సిమం ఒక 900 గ్యారంటీగా మనకు గెయిన్ అయ్యే అవకాశాలు అయితే ఈ కంపెనీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకు దానిపైన కూడా ఒకవేళ క్రాస్ చేసినట్లయితే 2600 క్రాస్ చేస్తే 3000-4000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే దీని గ్రోత్ అయితే మ్యాక్సిమము ఇది 2022లో 2000 2021లో ఈ కంపెనీ జూలైలో స్టార్ట్ అయింది. ప్రెసెంట్ 2 years అయింది. కంప్లీట్గా మార్కెట్ అయితే ప్రెసెంట్ బెస్ట్ ఫౌండేషన్గా స్ట్రాంగ్గా ఉంది అనమాట. ఈ కంపెనీ అయితే మాక్సిమం 2030 అయితే 5000కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఫండమెంటల్గా చూద్దాం ఫ్రెండ్స్. చాలా బెస్ట్ కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చేయాలని నేను అనుకోను. బెస్ట్ మీకు నచ్చితే అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకసారి ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్దాం. నేను స్క్రీనర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీని నేను చెక్ చేస్తే ఇక్కడ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 6180 crores అన్నమాట. పి రేషియో అనేది చాలా బెస్ట్గా ఉంది. ఒకసారి చూద్దాం. అది కూడా ఆర్ఓసి 44, ఆర్ఓఈ అనేది 33, చాలా గుడ్ అన్నమాట. డెప్త్ వచ్చేసి 3.13 crores, చాలా అసలు లేనే తప్పు లేనటువంటి కంపెనీ అన్నమాట. డెప్ట్ ఈక్విటీ అనేది 0 కంపెనీ లేదా అసలు ఈక్విటీలోనైతే డెప్ట్ ఈక్విటీ అయితే 0 అన్నమాట. ఇప్పుడు పిఈ రేషియో 1.3 కాబట్టి చాలా గుడ్ అన్నమాట. ప్లెడ్జ్ అయితే లేదు. ఒక సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రమోటర్స్ 75% అన్నమాట. కంపెనీ హోల్డర్స్ ఎక్కువ, ఓనర్స్ అన్నమాట, వాళ్ళు ఎక్కువ. ప్రెసెంట్ 75% ఉంది.
సో పేస్ట్ వేల్ అనేది 1% ఉంది ఫ్రెండ్స్. ఏపీఎస్ 25 రూపీస్ అనమాట ఎర్నింగ్ పర్ షేర్. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి 952. సో మనకు ఇంట్రెన్సిక్ వాల్యూకు డబల్ ఇంకా కాలేదు కాబట్టి సో బెస్ట్ ఇప్పుడు మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా 2600 అనమాట, అక్కడ నుంచి పడుకుంటూ వచ్చింది. చూసుకున్నట్లయితే ఒకసారి మనం షార్ట్కి వెళ్ళి చూద్దాం. పీ రేషియో అవైలబుల్గా ఉందా లేదా మనము ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు 10 ఇయర్స్ డేట్ తీసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో 138 రూపీస్ అనమాట ఈ రేషియో. అక్కడ నుంచి మనకు 60కే దొరుకుతుంది, అంటే చాలా అండర్ వాల్యూలో దొరుకుతుంది స్టాకు. కాబట్టి చాలా బెటర్ దెన్ అని అనుకోవాలి. ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే. కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకు ఫిడెల్ ఇండియా, ఎస్ఆర్ ఫార్మ్స్, సోలార్ ఇండస్ట్రీ, ల్యాండ్ ఇండియా, గుజరాత్ ఫ్లోరిన్స్, దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్ అన్నమాట ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కాంపిటీషన్. సో దీని అన్నిటికీ బెస్ట్గా మనకు అంటే క్లీన్ సైన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఫీ రేషియో అనేది చాలా బెటర్ దెన్గా ఉంది. సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే బెస్ట్ అనమాట వీటిలో పోల్చుకున్నట్లయితే. సార్ డైరెక్ట్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఇక్కడ మనకు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2018లోని 49, 2019లోని 98, 2020లో 140, 2021 198, 2022 228 అనమాట. 228 మార్చి 23 to 9, అంటే దిస్ ఈజ్ ఏ ఫాస్ట్ గ్రోవర్ కంపెనీ. సో మార్కెట్ ప్రాఫిటబుల్గా నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్లు పెరుగుతూ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఫాస్ట్ గ్రోవర్ కంపెనీస్ అనమాట కంపెనీ. సో మనకు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఒకేసారి పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బారోయింగ్స్కి వెళ్ళినట్లయితే మనకు 0 కనిపిస్తుంది. ఇక్కడ లీజ్ లయబిలిటీస్ 2.0 అనమాట. అలాగే షార్ట్ టైం బారోయింగ్స్ 1.0. అసలు నాట్ డెత్ కంపెనీ అనమాట, అప్పు లేనటువంటి కంపెనీ. తీసేసి కేస్ ఫ్లో స్టేట్మెంట్కి వెళ్ళినట్లయితే -45 జనరేట్ చేసింది గతంతో పోల్చుకుంటే. గతంలో 49 ప్లస్ -45. సో గుడ్ అనమాట. ఇన్వెస్టర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రమోటర్స్ ఎక్కువ ఉంది అనమాట. తర్వాత పబ్లిక్ దగ్గర ఉంది. ఎఫ్ఐ డిఐ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఏ విధంగా ఉంది అనేసి. అసలు క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుందాం. దీని యొక్క ఏంటంటే ఫెసిలిటీస్ క్లీన్ సైన్స్ టెక్నాలజీ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్, తర్వాత వచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కెమికల్ కంపెనీ కాబట్టి ప్రతిదీ కూడా చాలా గుడ్ వేర్ హౌస్, అంటే ఇది నిల్వ చేసేటటువంటి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే అన్ని విధాలుగా అయితే చాలా బాగుంది కాబట్టి మంచి కంపెనీ. నెక్స్ట్ బోర్డు డైరెక్టర్స్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. మేనేజ్మెంట్ ఎలా ఉన్నారనేది చూసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ అయితే అశోక్ బూబా అనమాట మేనేజింగ్ డైరెక్టర్. చైర్మన్ వచ్చేసి ప్రదీప్ రాతి, తర్వాత గణపతి యాదవ్, తర్వాత దుబాషిషి అనమాట. అయితే మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్ దెన్, అంతా కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట. సో మోస్ట్ సైన్స్ వెరీ రీసెర్చ్ పర్సన్స్ అనమాట. చాలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా బెటర్ దెన్ పర్సన్స్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రీసెర్చ్, అంటే విదేశాల్లో ఎక్కడెక్కడ దీన్ని రీచ్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మనకు తర్వాత నెక్స్ట్ అమెరికా అండ్ యూరప్ అండ్ ఆఫ్రికా అండ్ ఆసియా. సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే చాలా దగ్గర స్ప్రెడ్ అయి ఉందన్నమాట. దిస్ ఈజ్ కంపెనీ యొక్క రీచ్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే మనకు వీటి తయారయ్యే ప్రోడక్ట్ మనకు ఎఫ్ఎంజీ కెమికల్స్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కెమికల్స్ అండ్ ఫార్మా అగ్రో ఇంటర్మీడియట్ కెమికల్స్ అనమాట. 3 దశలు తయారవుతుంది. పర్ఫార్మెన్స్ కెమికల్స్, నెక్స్ట్ ఎఫ్ఎంజీ కెమికల్స్, నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గూగుల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కాబట్టి ఫండమెంటల్ కూడా చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్. సో మనకు
ఎంటర్ అనేది 1400, టార్గెట్ అనేది ఫస్ట్ 2000, సెకండ్ వచ్చి 2600. అబౌవ్ ఒకవేళ క్రాస్ అయినట్లయితే 2030కి దిస్ ఈజ్ కంపెనీస్ గ్రోత్ 5000 క్రాస్ గ్యారంటీ. సో బెస్ట్ ఫౌండేషన్ కంపెనీ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.